ఒకవేళ ఇదే ప్రశ్న నన్ను అడిగితే కనుక నేను చిన్నప్పటి నుంచి ఏ రంగుతో అయితే ఆడుతూ వచ్చానో అదే రంగుతో ఇప్పుడు కూడా ఆడతాను అన్నాను. అదే ప్రేమ వర్ణం. ఈ ప్రేమ వర్ణం కంటికి కనిపించదు, కానీ ఆ ప్రేమ వర్ణాన్ని చూసుకుంటే కనుక అన్ని రంగులు అందంగానే ఉంటాయి. ప్రేమ దృష్టిలో ఏ రంగైనా అపశకునం కానీ అశుభం కానీ కాని కాదు. ఈ ప్రేమ వర్ణంతోనే నేను ప్రేమకి దేవుడియ్యాను. నన్ను అడిగితే మీరు కూడా ఒకసారి ఈ ప్రేమ వర్ణాన్ని ఉపయోగించాలి, ప్రయత్నించండి. మీరంతా ఈ హోలీని ఎన్ని రంగులతో ఆడినప్పటికీ అందులో ఒక్క చిటికెడు ప్రేమ వర్ణాన్ని కలపడం మాత్రం మర్చిపోకండి. అప్పుడు హోలీ ఆనందం రెండింతలవుతుంది. మనవాళ్ళైనా పరాయి వాళ్ళైనా మీరు ప్రేమతో హోలీ ఆడితే కనుక అందరూ దగ్గరవుతారు. దగ్గరకు రావడమయ్యా వెలువడే చైతన్యం ఏదైతే ఉందో అదే హోలీ యొక్క వాస్తవిక వర్ణం. అందుకే ఇక నుంచి ప్రేమ